అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనన్నట్టు పాడైపోయింది అనుకున్న మిక్సీ ఏం చేయకుండానే బాగుపడింది. మిక్సీ పడదామని చూస్తే కరెంటు పోయింది. అట్లుంటుంది మన దరిద్రంతో. ఇప్పుడు మన దరిద్రం గురించి ఎందుకులేని చట్నీ గురించి చెప్పేద్దాం. ఫస్ట్ రోట్లో పల్లీలు వేసుకొని మెత్తగా దంచేసాను. పల్లీలను ఫస్ట్ ఫ్రై చేసుకున్నానండి వితౌట్ ఆయిల్, డ్రైగానే ఫ్రై చేసుకున్నా. పల్లీలని కాస్త ఉప్పేసి బాగా మెత్తగా దంచాను. బాగా మెత్తగా నలగాలండి, లేదంటే చట్నీ అనేది సర్ది రాదు. మెత్తగా నూరిన తర్వాత పచ్చిమిర్చిని కూడా నేను డ్రై ఫ్రై చేసుకున్నాను. పల్లీలతో పాటే పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకున్నానండి, కారం ఉంటేనే మాకు నచ్చుతుంది. బాగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసాను. వాటర్ వేసి రోల్ని రుబ్బాలండి, దంచకూడదు, తెలుసు కదా, దంచితే కంట్లో ఎగిరి పడుతుంది. అది కూడా నేను చూపిస్తున్న విధంగా రుబ్బాలి. అలా రుబ్బిన తర్వాత ఇప్పుడు పచ్చడికి హైలైట్ తాలింపే కదండి. తాలింపుని పెట్టేసి నేను డైరెక్ట్ రోట్లోనే వేసి తర్వాత తోడుతున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని గుమ్మరించి అందులోకి చట్నీని తోడేసుకున్నానండి. ఇంకా చట్నీ అయితే టేస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి. రోట్లో దంచిన చట్నీ ఎలా అయినా బాగుంటుంది. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. ఓన్లీ ఉప్పు, పచ్చిమిర్చి, పల్లీలండి. ఇప్పుడు సాఫ్ట్గా ఉండే ఇడ్లీలతో పాటు చట్నీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్